December 1948 హైదరాబాద్ చరిత్రలో ఒక మలుపు, ఒక నిర్ణయం, ఒక కొత్త ఆరంభం. సికింద్రాబాద్ బొల్లారం రెసిడెన్సీ, ఇప్పటి రాష్ట్రపతి నిలయం. ఇక్కడే హైదరాబాద్ విలీనం తర్వాత మొట్టమొదటిసారి మన జాతీయ జెండా గర్వంగా ఎగిరింది. ప్రదేశంలోని నిజాం తరపున ప్రిన్స్ అజాం షా హైదరాబాద్ను భారత్ యూనియన్కి అప్పగించారు. అంతేకాదు శ్రీ ఎంకే వెలోడి గారు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేల చరిత్రను మౌనంగా మోస్తున్నాయి. ఇది కేవలం ఒక స్థలం మాత్రం కాదు, మన విముక్తి గాథకు సాక్ష్యం, మన భవిష్యత్తుకు స్ఫూర్తి, మన ఐక్యతకు చిహ్నం. విడిపోతుందనే అనుమానాలు, రజాకారుల బెదిరింపులు, నిజాం మొండితనం అన్నిటికీ ముగింపు పలికి చిన్న చిన్న రాజ్యాలను కలిపి ఒకే జాతీయ పటంలో భారత్ను ఏకం చేసిన మహానాయకుడు మన ఏకతా రూపకర్త సర్దార్ వల్లభాయ్